హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించి గుడ్ న్యూస్. 22వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా జీవోని అయితే విడుదల చేసిందండి. ఆ జీవోని ఇక్కడ మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఈ జీవోలో చాలా పాయింట్స్ అనేవి చెప్పారనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి టైం లైన్స్ అనేవి చెప్పారు. సో ఈ టైం లైన్స్ అంటే ఏంటనేది నేను మీకు చెప్తాను. అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏం జరగాలి అనే ప్రక్రియలు ఉంటాయి కదా. అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయడము, అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఇనెలిజిబుల్ అయ్యారు అనే లిస్టులు విడుదల చేయడము, వీటితో పాటుగా ఎవరైతే అభ్యంతరాలు చేయాలనుకుంటే వారికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి, అదేవిధంగా మనకు వచ్చేసి 2 దఫాలుగా విడుదల చేస్తామని చెప్తున్నారండి ఈ టైం లైన్స్ ప్రకారము. ఒకటి వచ్చేసి 22/7/2026 తేదీన, అంటే ఈ జూలై 22వ తేదీన కొంతమందికి అమౌంట్ అనేది విడుదల చేస్తారు. మళ్ళీ తిరిగి ఆగస్టు 30వ తేదీన కొంతమందికి అయితే అమౌంట్ అనేది విడుదల చేస్తారనమాట. అంటే స్టూడెంట్స్ని బట్టి ఇక్కడ మనకు అమౌంట్ అనేది విడుదలవుతుంది. 2 విడతలకు అయితే అమౌంట్ వస్తుంది. ఎవరికి వస్తుంది అనేది నేను మీకు చెప్తానండి. వీటితో పాటుగా ఎవరైతే స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యి అండర్ 12(1)C ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా. అంటే ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వం ద్వారా సీట్ల కేటగిరీలో వచ్చేసి సీట్ పొందేసి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళకి తల్లికి వందనం వస్తుందా రాదా అనేది నేను మీకు చెప్తాను. అలానే స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ ప్రీ మెట్రిక్ అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేవి పొందుతున్నారో వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయా లేదనేది నేను మీకు చెప్తానండి. అలానే కొత్తగా 1వ తరగతి జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులు, అలానే జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి డబ్బులు వస్తాయా లేదనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది, సో దయచేసి అర్థం చేసుకోండి. వీడియోని 2x స్పీడ్తో చూడండి, త్వరగా వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ జీవోలో ఏం చెప్పారనేది చూద్దాం. ఈ జీవో ప్రకారము తల్లికి వందనం పథకానికి సంబంధించి 10,120 కోట్లు అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి, అంటే తల్లికి వందనం స్కీమ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27 అని చెప్పారు. అంటే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారులకు 10,120 కోట్లు అయితే విడుదల చేస్తున్నారు. సో 10,120 కోట్లు కూడా 67,47,190 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి లేదా గార్డియన్కి సంబంధించి 42,70,802 మందికి అయితే 13,000 రూపాయల లెక్క అయితే డబ్బులను విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వము చాలా క్లియర్గా అయితే ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. అలానే 2,000 రూపాయలు అయితే కట్ చేసుకుంటారు. ఈ కట్ చేసుకునేటువంటి అమౌంట్ 2,000 రూపాయలు ఏదైతే ఉందో అది వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కొరకు అయితే యూజ్ చేసుకుంటామని చెప్పి ప్రభుత్వమే క్లియర్గా అయితే చెప్తుంది అనమాట. అలానే ముందుగా టైం లైన్స్ అనేవి చూద్దామండి. టైం లైన్స్ ప్రకారము 22/7/2026 తేదీన, అంటే జూలై 22వ తేదీన వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలవుతాయండి. విడుదలైనటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఆ రోజు నుంచి లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు పడుతూ వస్తాయన్నమాట. సో ఎప్పటి వరకు పడతాయంటే ఒక నెల రోజుల వరకు అయితే టైం అయితే ఇచ్చున్నారు. ఆ నెల రోజుల వరకు అయితే టైం అయితే పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 22వ తేదీన వచ్చేసి ఈ జూలై 22వ తేదీనే మన యొక్క స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులు ఏవైతే గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయో వాటిల్లో వచ్చేసి ఎలిజిబుల్ లిస్టు ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ లిస్టులు అనేటివి ఎవరికి వస్తాయంటే లాగిన్కి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో వారికి వచ్చేసి వారి యొక్క లాగిన్లోకి అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టు ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి మీ పంచాయతీకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఇనెలిజిబుల్ లిస్టులో వచ్చేసి ఎవరైతే అనర్హులు అనేది ఆ లిస్టులో అయితే వస్తాయన్నమాట. అనర్హుల లిస్టులో మీ పేరు కనుక వచ్చినట్లయితే మీరు 22 జూలై నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అభ్యంతరాలు అనేటివి సబ్మిట్ చేయవచ్చు. అభ్యంతరాలు అంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు, అబ్జెక్షన్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట. సో దాని కొరకు సపరేట్గా అప్లికేషన్స్ అనేటివి చేస్తారండి. ఎవరు చేస్తారంటే మీ గ్రామంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మీ వార్డులో ఉన్నటువంటి వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే చేస్తారండి. సో వారి ద్వారా మీరు అప్లికేషన్ అనేది తీసుకొని ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి దానికి సబ్మిట్ చేసేసి మీరు ఆన్లైన్ చేయించడం ద్వారా మీరు ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులోకి వస్తారు. అది కూడా ఎప్పుడు వస్తారంటే 30/8/2026 తేదీన, అంటే ఆగస్టు 30వ తేదీన అయితే రిలీజ్ అవుతుంది లిస్ట్ అనేది. ఆ లిస్ట్లో మీ పేరు వస్తుంది. ఈ లోపల ఏం చేస్తారంటే మీరు 3వ తేదీ లోపల, ఆగస్టు 3వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది చేసినట్లయితే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే
మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకుంటారు. లేదు మీ డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా లేవనుకోండి, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోనే పెట్టేస్తారు, మీకు డబ్బులు అనేవి రావన్నమాట. ఓకేనా? సో ఇక్కడ రెండో విడతలో డబ్బులు ఎవరికి పడతాయి అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి జూనియర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే 30వ తేదీన డబ్బులను విడుదల చేస్తారు, ఆగస్టు 30వ తేదీన. ఇక రిమైనింగ్ వాళ్ళకి అందరికీ కూడా అంటే ఈ 2026-27లో సెకండ్ క్లాసు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి 22 జూలై తేదీన అయితే విడుదలవుతాయండి. ఓకేనా? సో 2 దఫాల్లో ఎవరికి విడుదలవుతాయి అనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను. సో ఇక్కడ వరకు క్లియర్. టైమ్ లైన్స్ అనేవి మనం తెలుసుకున్నాం. ఆర్టీ యాక్ట్ కింద ఉన్నటువంటి స్టూడెంట్స్కి డబ్బులు పడతాయి లేదా, ఇక్కడ మనకు ఒక పాయింట్ మెన్షన్ చేశారు చూడండి. స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ 12(1)(c) ఆఫ్ ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఆర్టీ యాక్ట్ కింద జాయిన్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో, ఫీజు అనేది ఇస్తుంది కదా గవర్నమెంట్, ఆ ఫీజు మినహాయించుకొని తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్స్లో ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీకు ర్యాంక్స్ అనేవి ఇచ్చుంటారనమాట, స్టార్స్ అనేవి ఇచ్చుంటారు. కాలేజ్ స్కూల్ని బట్టి స్టార్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి మీకు వచ్చేసి ఫీజు గవర్నమెంట్ ద్వారా 10,000 రూపాయలు వస్తాయనుకోండి. ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అయితే వస్తుంది. ఇక్కడ 10,000 రూపాయలు అనేవి కట్ చేసేసుకొని 3,000 రూపాయలు మాత్రమే మీకు డబ్బులను తల్లికి వందనం పథకం ద్వారా ఇస్తారు. పూర్తి అమౌంట్ అయితే ఇవ్వరండి. అదే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఆర్టీ యాక్ట్ కింద ఎవరికి డబ్బులు పడతాయి, ఎంత పడతాయి అనేది. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శాంక్షన్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పేమెంట్ టు ప్రైవేట్ స్కూల్ అండర్ 12(1)(c) ఆఫ్ ఆర్టీ 2009 చెప్పి ఎలిజిబుల్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. 85,105 మంది అయితే ఉన్నారనమాట ఈ సంవత్సరంలో వివిధ రకాల సంక్షేమ శాఖల నుంచి. ఓకేనా? సో కాబట్టి ఆర్టీ యాక్ట్ వాళ్ళకి కూడా డబ్బులు పడతాయి. ఎలా పడతాయో నేను మీకు చెప్పాను. మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీజు ఏదైతే ఉందో దాన్ని మినహాయించుకొని తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు మీకు పడతాయి. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, 10,000 మీకు గవర్నమెంట్ ద్వారా డబ్బులు అనేటివి వస్తున్నాయి అనుకోండి. ఆర్టీ యాక్ట్ కింద వచ్చేటువంటి డబ్బులు అయితే కాలేజ్ యాజమాన్యాలకి లేదా స్కూల్ యాజమాన్యాలకి పడిపోతాయి. రిమైనింగ్ అమౌంట్ తల్లికి వందనం పథకానికి సంబంధించి మాత్రమే పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్కాలర్షిప్స్ సిఎస్ఎస్ అమౌంట్స్ అనేవి పొందుతున్నటువంటి విద్యార్థులకు కూడా కేంద్రం వాటా మినహాయించుకొని రిమైనింగ్ అమౌంట్ తల్లికి వందనం పథకానికి సంబంధించి పడుతుంది. ఎగ్జాంపుల్కి మీకు కేంద్రం ద్వారా సిఎస్ఎస్ అమౌంట్ 10,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు రావాలనుకోండి. ఇక్కడ మీకు 3,000 రూపాయలు మాత్రమే వస్తాయి. కేంద్రం ఆల్రెడీ మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో ఈ విధంగా కూడా ఈ యొక్క స్కాలర్షిప్ పొందేటువంటి విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి ఆపేస్తారు. ఓకేనా? సో ఎవరికి ఆపుతారు అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాను. ఓకేనా? సో ఇదండి మొత్తానికి ఇన్ఫర్మేషన్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావు అనేది నేను మీకు క్లియర్గా అయితే ఈ జియోలో చెప్పినటువంటి విషయాలను మాత్రమే క్లియర్గా చెప్పానండి. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్ కనుక ఉండినట్లయితే మనకు న్యూస్ పేపర్లలో వాటిలలో మరియు మీడియా ద్వారా సమాచారం అనేది వస్తుందన్నమాట. నేను తప్పకుండా తెలియజేస్తాను. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లు అనేవి చదువుతాను. సో వీటితో పాటుగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక మీడియా ద్వారా వచ్చినట్లయితే వాటిని కలెక్ట్ చేసి ఇలా మీకు వీడియోస్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుందండి. ఓకేనా? సో 22వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేవి పడతాయి. 30 ఆగస్టు తేదీన వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో దఫా డబ్బులు అనేవి ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల అవుతాయని చెప్పి మీకు ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది. సో ఇక్కడ వరకు క్లియర్ అండి. సో మీకు వచ్చేసి ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే సో మనకు బిఎం పోర్టల్ స్టేటస్లో వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. అందులో సాటిస్ఫైడ్ అనేది ఖచ్చితంగా 7 పారామీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా సాటిస్ఫైడ్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అనేది వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చిందని మీరు సంబరపడవద్దు. మీకు వచ్చేసి ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్ అయితేనే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి పడతాయి. అది యాక్టివ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది ఇప్పటికే 100 సార్లు వీడియోలు అనేవి నేను చేస్తున్నాను. సో మీరు చూడండి. సో ఒకవేళ మీరు లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారా, దానికి కూడా ఓకే. సో మనకు ఎలిజిబుల్ లిస్ట్లో ఎన్పిఎస్ స్టేటస్ అనేది యాక్టివ్ ఉందా లేదా అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కనుక వర్తిగా ఉంది, జెన్యున్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి. సో నేను ఖచ్చితంగా లైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాను మీ నుంచి. ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.